నీకు అకౌంట్ సెక్షన్ లో గంగరాజ్ సార్ ఉంటారా కాపలాకి? చలి పెడదామని కరెంట్ గార్డు కూర్చున్నారా? ఏంది పిచ్చానికి పెట్టుకొని సాగు మళ్ళా పోతే పోతే నువ్వు దసరా ఈనాం అడుక్కునే పోతున్నావు అంటే నువ్వు ఎంత చీప్ గార్డ్ అయిండల్లా. ఫారిన్ లో 6th చదివి వచ్చినాడు. Audio Jungle. పక్కన కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునేదానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివే మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఈజీ ట్రావెలింగ్ ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అంటే పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలా మంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కలాగే మన ఇంట్లో ఒకసారి మీరు అలవాటు పడ్డారంటే అయితే నేను చాలా రికమెండ్ చేశాను. కావాలంటే 2 nights కూడా బ్యాంక్ లో స్టే చేసి పడుకున్నాను. 2 nights బ్యాంక్ మేనేజర్ తో కూడా పడుకున్నాను సార్. బ్యాంక్ అంటే ఫైల్స్ చూడడానికి. ఏం పడుకుంటారు మీరు? సార్ మీవే సార్, మీకు లోన్ ఎంత ఇవ్వచ్చు అనే దాని రికార్డ్స్ చూడడానికి బ్యాంక్ లో నైట్ పడుకున్నాను సార్. ఐ మీన్ స్టే చేశాను అని చెప్తున్నాను. అదేనా మీరు ఏంది మేడం మీరు నీ పనుకుంటానంటే? ఇప్పుడు తను ఓల్డ్ బ్యాంక్ మేనేజర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు కొత్త బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడుతున్నాను సార్. మేడం తో ఒకసారి మాట్లాడండి, మీ డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేసి. ఆ ప్రాకారం ఏం మాట్లాడుతూ ఉండదు, వేసుకుని పడుకుంటా ఈ ఎట్లా సార్ ఏమంటుంది? మీరు కూల్ గా మాట్లాడితే లోన్ రిలీజ్ అయిపోతుంది సార్. ఓకే మేడం. మీ 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 మా- మీ మాట కోసం మీ తల ఉంచుతానా, లేకుంటే గానా వేరేలా ఉండదు. తెలుసు సార్. అదే మీకోసం ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను సార్. మే పుట్ యువర్ హాల్ అండ్ ద లోన్. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, బ్యాంక్ మేనేజర్. Madam, may I come in? Sir, Madam Kamandudu want to talk with you. Yes. Hello. అలా ఎవరండి ఆ పక్క? మేడం నేను మేడం నా పేరు చెప్పరా మేడం. మీరు సార్ చెప్పండి సార్. మీరు ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాకి పెట్టుకో. మేడం ఏంది మేడం మీరు వినండి కొద్దిగా. గుడ్ మార్నింగ్ తీసుకొని ఒళ్ళో పెట్టుకో. మేడం కాదు మేడం, మీకు ఇట్లా పరిమాలు బేవర్స్ అంటే మీకు ఎలా వచ్చింది మేడం మీకు ఉద్యోగం? సార్ చెప్పండి సార్, మీరు ఎందుకు మా మెయిన్ టాపిక్ రండి. మేడం మేము ఆయన టాపిక్ కాదు, మీ అట్లా లోపల మండలకి అంటే ఎట్లా వచ్చింది అని మేడం అట్లా జాబ్ సార్ మీకు ఎందుకు సార్, కష్టపడితే ఏదైనా సాధించగలం. మీరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి. అంటే మాకు లోన్ కావాలా, మీరు ఇవ్వండి, అప్లికేషన్ పెట్టి ఇవ్వండి మేడం. సార్ లోన్ కి ఏ విషయానికి అప్లై చేశారు సార్? సార్ మేము బీవీసీకి పెట్టేసాం సార్. ఎదవా మేడం ని, బ్యాంక్ మేనేజర్ మేడం ని గొజ్జనైలా ఏ గొజ్జముండా గొజ్జ అట్లా లోన్ క్యాన్సిల్ అవుతుంది సార్ బ్యాంక్ మేనేజర్ తో అట్లా మాట్లాడితే. నీ బోగుముండు మళ్ళీ లోపడతానా నీకు ఎట్లా వచ్చింది ఉద్యోగం? నీకు పాపం ఉండదనా? ఇంటి లాగేదని సార్ మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు బ్యాంక్ మేనేజర్ తో? మేడం నేను నార్మల్ మాట్లాడుతా, కూల్ గా మాట్లాడండి సార్, ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? అదే మేడం అలా సార్ మేడం సైన్ పెట్టకపోతే లోన్ రిలీజ్ అవ్వదు సార్. మీరు ఆల్రెడీ 40,000 పైన ఖర్చు పెట్టారు. ఓకే మేడం. మాట్లాడండి సార్. కూల్గా. హలో మేడం మాకు లోన్ ఇవ్వండి మీకు దయచేసి. దేనికి సార్ చెప్పండి, లోన్ దేనికి తీసుకుంటున్నారు? లోన్ దేనికి తీసుకుంటున్నారు చెప్పండి. లోను మాకి చెప్పండి సార్.
చెప్తాను కదమ్మా, మేము ఫ్యాక్టరీ కట్టేకి హౌసెస్ కడతాను, మాకు కావాలా లోన్ ఇచ్చి రావండి మీరు. ఏం బ్యాటరీలు కడతావు నువ్వు బైపాస్ లోనా? మేడం మీరు చాలా క్రాస్ గా మాట్లాడుతున్నారు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. సార్ ఫ్యాక్టరీ ఎక్కడ కడుతున్నారని అడుగుతున్నాం సార్. ఎందుకు సార్ మీరు అంత సీరియస్ అవుతారు? మేము శ్రీనివాస నగర్ లో పెడుతున్నాము. సరే మళ్ళీ శ్రీనివాస్ తో సంతకాలు పెట్టిస్తామా? మీ ఎవరితో సంతకాలు మేడం? మీరు ఏం చదివినారని మీరు శ్రీనివాస్ అసలు? నగర్ అంటే కదా, అందుకు శ్రీనివాస్ తో సంతకం పెట్టిస్తావా అని అడుగుతుంది సార్. ఏ లోపల నాకు వస్తాయి బూతులు మీకు ఎలా వచ్చింది మేడం మీకు ఇట్లా జాబ్? మీకు నీకు ఎందుకురా? అసలు మీ జాబ్ అంటే ఏమి, మీ ఏందని ఎట్లా వచ్చింది, దీనికి ఎట్లా ఒక్క చేయాలా, నిమిషమా, అకౌంట్స్ సెక్షన్ సార్ తో మాట్లాడు సరే. అకౌంట్ సెక్షన్ సార్ తో మాట్లాడితే మీకు అకౌంట్స్ గురించి చెప్తాడు, డబ్బుల గురించి మీకు డీటెయిల్స్ ఇస్తాడు సార్. సార్ హలో, వెళ్ళి సార్ కి ఇవ్వండి, అకౌంట్ సెక్షన్ సార్ కి. సరే మేడం ఇస్తాను. హలో మేడం సార్, అకౌంట్ సెక్షన్ సార్ కి ఇస్తున్నాను, తనతో కొద్దిగా కేర్ఫుల్ గా మాట్లాడారంటే మీ ఫైల్ కంప్లీట్ అవుతుంది. మేడం ఓకే మేడం, నీకోసం. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఫ్రీగా ఉన్నారా? వాడు మీరు ఫ్రీగా గిరిగేది మేడం, మీరు మళ్ళాను ఫ్రీగా ఉన్నారా బిజీగా ఉన్నాడు మళ్ళా? ఫ్రీగా ఉన్నారా, డిస్టర్బ్ చేశానా? మేడం వాణి మేడం మీరు హలో ఏంది మేడం గ్యాప్ వచ్చా? సార్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు, ఒక్క నిమిషం లైన్లో ఉండి. సార్ ఫ్రీగా ఉన్నారు సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండే సార్. సార్ బిజీగా ఉన్నారు ఏమన్నా? ఏం బిజీగా ఉంటారు ఇంకా అట్లా వాళ్ళకి ఇస్తారు, ఎట్లా పెట్టడమే తప్పు. పోయి బయటికి ఏ నాకు వస్తా ఇంకా పాపర మగమడా బజారడా ఎవరు ఫోన్ లో? అసలు మీకు అసలు నీకు జాబులు ఇచ్చిన ఎవరు ఇచ్చారు మీకు? అసలు ప్రసాద్ నువ్వా అందరికి చూసి పాప ఫ్రీగా ఉన్నావు అని అడుగుతుంది. ఏ పాపమ్మ ఆడకొచ్చినా కూడా వదలలేదు, నువ్వేమన్నా సన్నాసి మొమ్మడా? అరే నీ అకౌంట్ చూస్తున్నానా ప్రసాద్? నీకు అకౌంట్ లేదు, నువ్వు అసలు ఏంటి అకౌంట్? నిన్ను ఎవడేసాడు ఆడికి పోయి దాన్ని ఆడికి అకౌంట్ అంటే తెలుసా? ఏం తెలుసా? అసలు అమ్మాయిలు అమ్ముకునేవాడివి, లాడ్జ్లో పెట్టేవాడివి, బైపాస్ లో అమ్మే లాడ్జ్ అమ్మేనా ప్రసాద్? అదంతా గతం పోయా, అవన్నీ ఎందుకు నీ గత గొంతుకే అట్లా సార్ నీ మాటకి. నీ అకౌంట్ చూస్తాను, నీ అది అదేదో కార్డు ఉంటుంది, అదేంది ఏం కార్డు చూడు, అది కూడా కార్డు కూడా ఏ పండ్లడా పండ్ల నాకు మళ్ళీ వచ్చాను భూత. ఎంత ప్రసాద్ నువ్వు లోన్ తీసుకుంటుంది? నీకు ఎంత అయితే నువ్వు అసలు నువ్వే లోన్ ఇచ్చే? నువ్వు బ్యాంక్ మేనేజర్ చెప్పాలి. నేను ఎవరు అకౌంట్స్ లో ఉన్నాను, నేను జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏందనుకుంటాను నువ్వు? నా బొంగులో షాపు నువ్వేందుకు జాబ్ చేసావు? అసలు పరిమాణాలకు ఇచ్చుకుంటా స్వామి. అసలు నా ఎట్లా జాబులు ఏమన్నా ఏంటి? ఎట్లా వాళ్ళకి లారీ లాపే వాళ్ళతో పోయి కొండల్లో గుట్టల్లో పండుకునేకే? ఏ బజార్ మంపటి చిల్లరడా నువ్వు దాని గురించి ఊరంతా చెప్పినారు. నేను ఎంత మంది వాడుకున్నారో ఊరంతా నా దగ్గర ఉంది స్టోరీ. ఊరికి బయటికి పెట్టించుకోద్దు. ఏదో ఇవే కొన్ని తగ్గించుకో. నువ్వు ఎక్కువ ఎగస్తాలు మాట్లాడిననుకో ముక్కు మీద పండబెట్టినారికేస్తాను. మళ్ళా ముద్దు మీద వేసి రమణ గాని తీసుకొని నువ్వు చెరువులోకి పోయండి చెప్పల్లా. ఇక్కడ ఏమన్నా పాపకి జీవితం వాణి పెట్టుకున్నావు, వీని పెట్టుకున్నావు, వాణి పిలిచిపోయినావు. ఏదో చేస్తాడు మొగాడు ఏం చేసుకుంటాడు? అసలు నీకేమన్నా చెరువు తోటలో ఏం చేసినావు నువ్వు? ఏం పాప నాకు వాడు చెరుకు పిండినాడు, నువ్వు వాడిని పిండినావు, మర్చిపోయినావు ప్రసాద్. నువ్వు పిండుకున్నావు కదా, నువ్వు పిండినావు, నువ్వు పోయినావు, తోటలో ఎగిరినావు, దాని దగ్గర పోయినావు, కాపురం చేసినావు. మేడం సార్ ఏంది బ్యాంక్ అనుకుంటున్నారా లేదు ఏమనుకుంటున్నారు నాకు అర్థం అవడం లేదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అందరూ? మేడం అతను లాంగ్వేజ్ ఇస్ వెరీ రాంగ్. సరే సార్, మీరు హైలీ ఎడ్యుకేటెడ్, మీరన్నా ఉండొచ్చు కదా ప్రొఫెషనల్ గా. ఎవ్రీథింగ్ నాట్ కూల్ గా మాట్లాడండి, ఇస్తున్నాను. ఓకే మేడం. డివికెల్ ఇస్తా మరి ఇంత మనిషి ఇంకా
మేడం హలో. ఏయ్ నాకు షట్ చెప్పు ప్రసాద్, నీది ఏందో చూడమని చెప్పి పాప ఏం చూడల్లా? ఏం నేను అవలా చేస్తాను గానాకు అవ్వోన్సా ఏం చూస్తావు ఏదో రూల్స్ చెప్పింది ఆ పాప, అవ్వోన్స్ చూడమని. అవ్వోన్స్ అంటే ఏంది? అది నీ అట్లా వాళ్ళకి ఇచ్చడము అసలు మీ అట్లా అయ్యో పామర ప్రసాద్, 10 రోజులు దాక్కున్నా నేను బ్యాంక్ లో జాబ్ చేసుకుంటా, బయటికి చెప్పొద్దు. అమ్మ జీతం అకౌంట్స్ ఎంత నీకే? అబ్బో. వచ్చింది, పేపర్ వచ్చింది, ఉండు కంప్యూటర్ లో నుంచి చదువుతా. రమేష్ కి 670 రూపాయలు ఒకసారి ఇచ్చినావు నువ్వు, అది ఒక రాత్రికే. ఏ చిల్లర బజారుడా ఏ లోపల మగమడా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అసలు నిన్ను ప్రతాప్ లారీ ఎక్కిన దానికి 315 రూపాయలు ఇచ్చినారు నీకు. ఇంకోటి చెడ్డీలు కొనుక్కునే చోట నువ్వు 675 రూపాయలు ఖర్చు పెట్టి. పెట్టి నీ పాపడ మగమడ ఎత్తు చిల్లరంత చిల్లర జాబర్ ఇచ్చిన వాళ్ళు ఆడి యాడో గంగాధర ఆయిల్ షాప్ లో ఆయిల్ కొనుక్కున్నావు, పిల్లలు పూసుకునేకేమో. నువ్వు గంగాధర ఆయిల్ పూసుకొని ఏమని పెట్టుకొని సామరి పుచ్చుకొని ఏమని చేసుకోరు పెట్టి జీతం ఎవరో చేస్తుంది నా నో పోనా డబ్బులు వచ్చింది ఉన్నాయి ఇచ్చి దాంతో ఎవరో వేస్తుందా ఉండదు ఎవరో గానగలేమన్నా నీకే ముండా గిండా నాతో మమతా మేడంని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడని చెప్పిన. రేపొద్దున ఇప్పుడు నీ బంధువు కావచ్చు, రేపొద్దున కూడా మళ్ళీ బంధువు కావచ్చు, వేరే వాళ్ళ చెంత చేరొచ్చు, వేరే వాళ్ళకి దగ్గర కావచ్చు. నువ్వు నోరు పడేసుకునేది మానుకో. నువ్వు నోరు కాదు, నువ్వు ఏది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా జ్వరం వస్తుంది చూడు. నువ్వు లేయినా ఫస్ట్ ఏం తిన్నా చలి పెడదామని కరెంట్ కాడ కూర్చున్నారా? ఏంది పిచ్చేదానికి పెట్టుకొని సాగు మళ్ళా పోతే చలి పెడదామని కరెంట్ కాడ కూర్చున్నారా? ఏంది పిచ్చేదానికి పెట్టుకొని సాగు మళ్ళా పోతే ఎవరైనా చలి పెడతాను సన్మాన్ చూడు, నేను పోతే మమతా మేడంని మీరు ఎట్లా ఆడిస్తారో, మమతా మేడంని ఎట్లా వాడుకుంటారో నాకు తెలుసు. ఏం మాట్లాడుతాను నేను నా జాబ్ అబాబుని జైనిస్తారా జైన, నేను బతుకున్నా కాబట్టి అబాబు జాబ్ చేసుకోగలుగుతుంది. మీరైతే అబాబు ఏం చేస్తారు? ఏంది అన్నీ చెప్పింది డబ్బులు అడ్డం పడుతుంది పాప. ఏంద్రా నువ్వు కొమ్మ పెట్టినవే దాని ముందనే. ఎవరిని నాకు గంగరాజు అంటే తనకు బిడ్డ జీరాజు గారినే. నువ్వు కొమ్మ పెట్టినవే దాని ముందనే. ఎవరిని నాకు గంగరాజు అంటే తనకు బిడ్డ జీరాజు గారినే. లేనా చెప్పు. డబ్బులు వచ్చి నాకు ఇచ్చి పెట్టినా తీసుకోబడు పర్సులు ఎంత ఎవరేస్తున్నాను ఏమన్నా గానగరానికి ఏమన్నా కొత్తగా బ్యాంక్ మేనేజర్ జాయిన్ అయింది. నువ్వు దసరా ఇనాం అడుక్కునే పోతున్నావు అంటే నువ్వు ఎంత చీప్ గాడ్ అయిండల్లా. పండక్కి ఇనాం అడుక్కునే నువ్వేమన్నా సెక్యూరిటీ వాచ్మేనా? నేను ఇస్తా బటు వానేమ్మా ఏం బతికి నువ్వు మళ్ళీ ఏమో బ్యాంక్ మేనేజర్ని అడిగే పోతాను కదరా దసరా ఇనాము. దసరా ఎవరు అడిగిరా? ఎవరు మాట్లాడతాను? దసరా కాదా, డబ్బులు వచ్చింది సైన్ పెట్టలేదు, కొద్దిగా ఉన్నాయి పనులు లేస్తావు అట్లా మాట్లాడు. నీకు సైనే రాదు, సైన్ ఎట్లా పెడతావు? నమ్మ జీతం నీకు సైనే రాదు, సైన్ ఎట్లా పెడతావు? నమ్మ జీతం నువ్వు చాలా కోపం తెప్పిస్తావు నన్ను మనశాంతి మనశ్శాంతి కాదు. నువ్వు ఏం చేయాలి ఎట్లా ఏమి డబ్బులు రాగా అడ్డుపడుతుంది. దాని ముందు ఏటికి పెట్టించాను జాబరు ఇట్లా ముందు పాపర ముందు పెట్టించి నువ్వు వాడు మన ఆ తండ్రి గడు ఎట్లా మాట్లాడతాడు మళ్ళా ఏడికి దాని ఇంకే సంబంధమే లేదా? ఏమి ఎంత బాగున్నారా? ఏమేమి అవరా చేస్తానేమన్నా? ఏమి ఎవరు నువ్వు? నువ్వెవరు? నువ్వు ఏమన్నా నువ్వు? ఇప్పుడు ఏం రా చెప్పు, ఏం నీ బాధ ఏం చెప్పు. ఇప్పుడు ఏం నీకు డబ్బులు వచ్చినాయా? ఇంతగా ముత్తుకుండంతా వేస్ట్.
ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు గుడ్లమ్మడ ఇప్పుడు ఏం చెప్పు, మ్యాటర్ ఏం చెప్పు. నాకు లెక్క బ్యాంకులో వచ్చింది సైన్ ఎట్లా వచ్చింది లోన్ వచ్చింది నీకే? ఆ. ఏం చూసి ఇస్తున్నారు? నీకేం చూసి అవసరం నా పర్సన్ వచ్చింది మళ్ళా. ఇప్పుడు ఏం సైన్ పెట్టించాలా? సైన్ పెట్టించాలా? ఎవరితో పెట్టించాలా ఆ సైన్? ముండతో పెట్టించే. ఎవరు? బ్యాంక్ ఆయన మేడంతోనా? నువ్వు ఇప్పుడు ఆ బాబా నువ్వు మమతా మేడంని మాట్లాడి విడిచిపెడితే సంతకం పెడతా అంటుంది. ఇప్పుడు ఆ బాబా నువ్వు మమతా మేడంని మాట్లాడి విడిచిపెడితే సంతకం పెడతా అంటుంది. ఎట్లా చేద్దాము? నీకు లోన్ ముఖ్యమా లేదా మమతా మేడం ముఖ్యమా అనేది ఆలోచించాలి. మమతా మేడంకి లోన్కి ఏం సంబంధం? నువ్వు ఏమే ఉంటాయి, ఏడు సంబంధం ఉంటాయి, సంబంధాలు చెడిపోతాయి, సంబంధాలు ఉంటాయి. నీకు నా సంబంధం వేరు, ఈ సంబంధం వేరు. ఏ అది నా బిడ్డ, నా పాప. నీ బిడ్డ తండ్రి స్థానంలో ఉన్నా అంటావు నువ్వైతే. అది నా బిడ్డ, నా పాప. నీ బిడ్డ తండ్రి స్థానంలో ఉన్నా అంటావు నువ్వైతే. ఉండకబ్బా నా బిడ్డ అంటివి. బిడ్డ నా పిల్ల అనేవి. నా పిల్లకి నా బిడ్డకి ఎంత చేంజ్ అసలు. అది ఫస్ట్ డే ఫిక్స్ చేసుకో. సరే ఇప్పుడు నీ సంతకం లోన్ సంతకం కావాలంటే మమతా మేడంతో నువ్వు పరిచయం మానేసుకో. ఎందుకంటే ఆ పాప లైఫ్ బాగుండే దానికోసం మేమందరం ఒక యూనియన్గా ఫామ్ అయ్యి బ్యాంక్ అసోసియేషన్స్ కింద డిస్కషన్ చేసి ఒక డెసిషన్కి వచ్చినాం. అంటే ఆ పాప జీవితాన్ని చక్కబెట్టాలని. జీరాజు పెడతారు చెక్కలేక పంపిస్తావు నువ్వు, మళ్ళీ ఆ నమ్ముకుంటాను. చెక్క పెడతారు చెక్కలేక పంపిస్తావు నువ్వు, మళ్ళీ ఆ నమ్ముకుంటాను. నువ్వు అనవసరంగా మీరు అంతా గుంపుగా తెలుసు. నువ్వు ఒకరిని పెట్టినాకనే అర్థమైంది నాకే. గంగరాజు సార్ కూడా ఎవరు గంగరాజు? మళ్ళా చిల్లర బోక్కలు రెస్పెక్ట్. ఎవరికి రెస్పెక్ట్? ఏ బ్యాంక్ నుంచి వచ్చేది? ఇప్పుడు బ్యాంకు నుంచి మళ్ళీ నీకు ఆడు పనిచేసే ఎంప్లాయీస్ నువ్వు ఎట్లా మాట్లాడాలా? నీకు లేదా? సార్ ఏం దాన్ని పెట్టినావు అతన్ని? గంగరాజుని పాపరాని చదువురాని వాళ్ళకి ఇచ్చి మళ్ళా ఏం రాదా? ఫారిన్ లో 6th చదువు వచ్చినాడు. ఫారిన్ లో 6th చదువు వచ్చినాడు. ఫారెన్ లో 6th చదివిచ్చినాడు. అమ్మాయిని సప్లై చేసింటాడు. ఏంది ఆ 6th అవుతుంది. చిల్లర పాపరాడు. మళ్ళీ ఏమలే వాళ్ళ పూర్వం గురించి మనం ఎందుకు మాట్లాడుకునేది? పూర్వం గురించి మాట్లాడుకో అవసరమైన. ఇప్పుడు డబ్బులు వచ్చి ఇప్పుడు అదే చెప్తున్నారు కదా వాళ్ళు. బ్యాంక్ మేనేజర్ ఎంత యూనియన్ కింద ఫామ్ అయ్యి అందరు ఒకే డెసిషన్ మీద ఏకదాటిగా నిలబడుతున్నారు. మమతా మేడం కి ఓ లైఫ్ చూపించల్లా, నువ్వు పక్క తప్పుకోవాలని. నువ్వు వాళ్ళు చేసిండ్రా, నువ్వు స్కెచ్ చేసినావు. ఈ టీం కంతా మెయిన్ జనరల్ సెక్రటరీ తీసుకున్న డెసిషన్ ఇది. సెకండ్ సెంటరీ చేంజ్ కాదు, సెకండ్ సెంటరీ చేంజ్ కాదు. నువ్వు తీసుకుంటావు. తీసుకుంటా జనరల్ సెక్రటరీ మెయిన్ ఆయన తీసుకున్నాడు. వానికే ఎవరు సెక్రటరీ అంటే? జనరల్ సెక్రటరీ నేనే. అదే నీకు ఎట్లా వచ్చింది జాబ్? నీకేమన్నా నువ్వు ఎట్లా తీసుకున్నావు? వాట్సాప్ లో పెట్టుకున్నాం అట్లా జనరల్ సెక్రటరీ. జాబ్ కాదు అది. నేను వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుని దాంట్లో వాళ్ళని యాడ్ చేసుకున్నా. నేను దాని జనరల్ సెక్రటరీ. నీకు కూడా గంగరాజ్ సారు అసిస్టెంట్ సెక్రటరీ. వాళ్ళకి నీకు ఏమన్నా మాదేవో కాదు. బజార్లో జనాల్ని ఏకం చేసి వాళ్ళకి లోన్లు ఇచ్చి బాగుపరచాలని బెడ్లు వరకు తెచ్చుకోవాలా? జనాల్ని నాన్ చేయాలా అనే కదా మీ ఉద్దేశం అంతా. బాగుపరిచేది కాదు, బెడ్లు వరకు తెచ్చుకోవాలా? జనాల్ని నాన్ చేయాలా అనే కదా మీ ఉద్దేశం అంతా. కాదు, నువ్వు ఎందుకు అంత నీచంగా ఆలోచిస్తావు? నువ్వు నీచంగా కాదు, నేను మంచి వ్యక్తే, గంగిరాజు సార్ మంచి వ్యక్తే, వాళ్ళ కూతురు మేడం గారు కూడా మంచి వ్యక్తులే. పెద్ద లోఫర్ బజార్ కంపల్సరీ అన్ని లంగాలే. పాతవి దండి ఉండొచ్చు, అవి ఏమో తెలీదు. ఇప్పుడు తను రెస్పెక్టబుల్ ఉమెన్ గా నిలబడుతుంది. ఉమెన్ గా నిలబడుతుందా? హూసన్ గా నిలబడుతుందా? ఉమెన్ గా నిలబడుతుందా? హూసన్ గా నిలబడుతుందా? తండ్రి కూతుర్లు బ్యాంకు ని ఉద్ధరిస్తున్నారు. వెళ్తారు అని చెప్పు. బ్యాంక్ డెవలప్మెంట్ కోసం 5 పరుపులు ఆర్డర్ ఇచ్చినారు. నీకు అది తెలుసా? బ్యాంకులో వేసేకి నీకేమి మధ్యలో నీకేం లాసా? అమ్మ జీతం నాకు తలుచుకుంటావునమ్మా. అసలు బ్యాంకులో పరుపులు ఎంతసేపు ఆయన పెద్ద మనిషి, ఆయన ఎంతసేపు అని చైర్లో కూర్చుంటాడు, పరుపు వేయించుకున్నాడు, రూమ్ లోకి వచ్చేపే పండుకుంటాడు, మళ్ళీ వస్తాడు. నీ బ్యాంక్ లో పరుపులు వాడతారు. నీకు చెప్పేకి చెప్పుని బాగాలేదు. బ్యాంక్
వాళ్ళ కంఫర్ట్ అది, నీకేం పరుపులు ఆర్డర్ పెట్టుకుంటే నీకేమొచ్చా? అది రాడుతున్నారు ఇంకేమనుకుంటారు ఇంకా ఐదు పరుపులు 8 బెడ్ లైట్లు ఆర్డర్ పెట్టి 5 పరుపులు 8 బెడ్ లైట్లు ఆర్డర్ పెట్టుకున్నాను. నీకు ఎందుకు అవన్నీ? బ్యాంక్ ని ఏకదాటిగా డెవలప్ చేయాలని చూస్తారు. బ్రాంచ్లన్నిట్లు ఇదే సూపర్ డూపర్ డెవలప్మెంట్ గా మార్చాలని సొసైటీకి ఏమి ఇద్దామని మీ వల్ల, ఏమి ఉపయోగాలు ఉండవని మీ వల్ల, ఏమి ఇద్దామని మీ వల్ల, ఏమి ఉపయోగాలు ఉండవని మీ వల్ల. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మొత్తం చెడుదారి మాత్రం పడిపోతుంది. ఇది చాలా మీలాంటి వాళ్ళని ముక్కలు ముక్కలు నరికేసి సముద్రాలకి వెళ్ళి మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు ఏమే నాకు డబ్బులు వస్తుంది తెచ్చుకో. నువ్వు అవలాలు చేద్దురా నిమేషనా, నీ అర్థం కాదు నీకు చెప్తాను. ఇది రే నాయన, జనరల్ సెక్రటరీ ఒప్పుకోవడం లేదు అని చెప్తున్నా కదా, నువ్వేం మళ్ళీ మొదటికి వస్తావు? ఎవరు జనరల్ మళ్ళా జనరల్ సెక్రటరీ ఒప్పుకోవడం లేదు, మేమేం చేస్తాము? అది నేనే. ఎవరు? మమతా మేడం లైఫ్ వీల్ అని అందరం నేను ఒకటే కదా డెసిషన్, మొత్తం గ్రూప్ అంతా డెసిషన్ తీసుకున్నాము. ఆ గ్రూప్ నువ్వే చేసుకోవాలి బట్టి కాబట్టి కానీ అంగీకరిస్తున్నారు కదా వాళ్ళు కూడా. బ్యాంక్ మేనేజర్ అంగీకరిస్తాంటే వాళ్ళు అంగీకరిరా, నువ్వు అంగీకరించేటట్టు చేసుకుంటున్నాను. చేసుకుంటాము. డెవలప్మెంట్ చేయరాడదాన్ని, దాన్ని డెవలప్మెంట్ కింద కవరింగ్ చేస్తావు నువ్వు. డెవలప్మెంట్ చేయరాడదాన్ని, దాన్ని డెవలప్మెంట్ కింద కవరింగ్ చేస్తావు నువ్వు పెట్టుకొని. నీకు కూడా తెలిసేది, మమతా మేడం బ్యాంక్ మేనేజర్ చేద్దామని చూస్తాను. నువ్వేమంటావు? నువ్వేం చేయదురా, నీకెందుకు? నీ బంధువులు ఏమో పనిచేస్తాను పాపం. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ పోస్ట్ నీకు పెంచితే ఎవరైనా సరే అంటారు, నువ్వెందుకు వద్దంటున్నావు? సరే ఎందుకంటే నువ్వు మళ్ళీ తరిపోతారు పరిణామాలు ఎదురైతే నీతో నాడు చెయ్యి వేసి ఇంకా ఆడవరకు నువ్వు ఎందుకు నీ అకౌంట్ సెక్షన్ లో గంగరాజ్ సార్ ఉంటారా కాపలాకి? నీకు అకౌంట్ సెక్షన్ లో గంగరాజ్ సార్ ఉంటారా కాపలాకి? అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళ కూతుర్నే పెడతాను. అబ్బాయి అసలు ఏం మాట్లాడతాను? దాటి ఆ పాప వరకు పోగలరు ఎవరన్నా? ఇదంతా అవసరం లేదు, నువ్వు డబ్బులు మార్చావు లేదా నాన్న? సరేలే, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ తను చేసినాక తనతో సంతకాలు పెట్టించుకో, అంతే కదా మమతా మేడం? ఏంటది? బ్యాంక్ మేనేజర్ మమతా మేడం చేసినాక సంతకాలు నువ్వే పెట్టించుకో, లోన్ శాంక్షన్. నేను ఆడవద్దని చెప్తా. ఆ బాబుకి నువ్వు ఎట్లా ఫోన్ చేసినా కూడా నీదే చెప్తాను. నువ్వేందుకు డబ్బులు వేపిస్తావు? అదే చెప్తా. నీకెందుకు? బ్యాంక్ మేనేజర్ అంటే నీ బంధువుల్లో మంచి పేరు వస్తుంది కదా. డే నిష్కారంగా ఆడబాబు జీవితం నాశనం చేస్తున్నాడే వీడు.